ఇది కాఫీ. ఏంటోనండి. ఏం జరుగుతుందో ఏటో అర్థం అవ్వట్లేదన్నమాట. ఏమైంది? మా పక్కిన రంగారావు గారు ఉన్నారు కదా! హ్మ్. వాళ్ళిద్దరు అబ్బాయిలకి పెళ్ళిళ్ళు అయిన తర్వాత తల్లిదండ్రులు వాళ్ళకి భారం అయిపోయారండి. హ్మ్. ఒక ముద్ద పెట్టడానికి నీ దగ్గర నుంచి అంటే నీ దగ్గర నుంచి నీ దగ్గర వాటాలేసుకుంటున్నారండి. ఏంటండి ఇది? హ్మ్. ఇందులో ఆశ్చర్యపోయిందేమీ లేదే. లోకంలో జరుగుతున్నదే. చిన్న వయసు మళ్ళగానే తల్లిదండ్రులు పిల్లలకి భారం అయిపోతారే. వాళ్ళు పిల్లల కోసమని చెప్పి ఎంతో కష్టించి, శ్రమించి ఒక పూట తిని, ఒక పూట తినక వాళ్ళని ఎంతో ప్రయోజకుల్ని చేస్తారు. అబ్బే! అయన్నీ మర్చిపోయి వాళ్ళు కొద్దిగా ప్రయోజకులు అవ్వగానే తల్లిదండ్రులకు ఒక గుప్పెడు అన్నం పెట్టనందుకు నీ దగ్గరంటే నీ దగ్గర, నీ దగ్గరంటే నీ దగ్గర అని వాడాలేసుకుంటున్నారే. ఇప్పుడు లోకం తీరే అలాగుంది. నాకు భయమేస్తుంది బాబు! మన పిల్లలు ఎలా చేస్తారో ఏటో అని చెప్పేసి. ఎందుకండి మనం భయం పడ్డాం? ఇప్పుడు మనం మన తల్లిదండ్రులని ఎలా చూసుకున్నాం వాళ్ళు చూసారు కదా! మనం చేసిన సేవ అన్నీ చూసారు కదా! అలాగే వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళు చేసినవన్నీ చూస్తారు. ఇప్పుడు ఇది ఎలా జరుగుతుంది, అది అలాగే జరుగుతది. వీళ్ళు చేస్తే వాళ్ళు కూడా చేస్తారు. మనమేం భయపడాల్సిన అవసరం లేదు. మనం చేసాం సేవ, మన కర్తవ్యం మనం నిర్వర్తించాం కాబట్టి మనకి అలాగే జరుగుతది. వాళ్ళు చేసినవి వాళ్ళకి అలాగే జరుగుతది. కాబట్టి ఇందులో మనం ఏం భయపడాల్సింది లేదు. ఇదే లోకం తీరు. కరెక్టే చెప్పావు జ్యోతి. అంతే. అంతేనండి.